క్షమా చట్టాలు, దైవిక మార్గం, ఫొర్గివ్నెస్ లాస్, ద డివైన్ పాత్. ప్రియ సహోదరీ సహోదరులారా, ఈరోజు మనం ఒక అత్యంత కీలకమైన, మన జీవితాలను మార్చివేసే అంశం గురించి ధ్యానిద్దాం. క్షమా చట్టాలు. ఈ సృష్టిలో రెండు రకాలైన క్షమా చట్టాలు ఉన్నాయి. ఒకటి మానవ నిర్మితమైనది, మరొకటి దైవికమైనది. అయితే మనము ఈరోజు ప్రత్యేకంగా పరమందున్న దేవుడు తన అపారమైన ప్రేమతో మనకు అనుగ్రహించిన క్షమాపణ గురించి లోతుగా తెలుసుకుందాం. దేవుని క్షమాపణ, క్రీస్తు ద్వారా, గాడ్స్ ఫొర్గివ్నెస్ త్రూ క్రైస్ట్. మనము పాపంలో ఉన్నప్పుడు దాని పరిణామాలను అనుభవించక తప్పదని తెలుసు. అయితే దేవుడు మన పట్ల ఎంతగా ప్రేమ కలిగి ఉన్నాడంటే, ఆయన మన పాపమును క్షమించే నిమిత్తం తన ప్రియ కుమారుడైన క్రీస్తును లోకమునకు పంపాడు. ఇది కేవలం ఒక సాధారణ ప్రకటన కాదు, ఆయన తన అధికారముతో క్రీస్తును పంపాడు. యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కేవలం రోగులను స్వస్థపరచడమే కాకుండా నీ పాపములు క్షమించబడెను అని చెప్పగలిగారు. ఇది ఆయన దైవిక అధికారాన్ని, ఆయన పాపాలను క్షమించగల సామర్థ్యాన్ని స్పష్టం చేస్తుంది. మన పాపాలకు పరిహారంగా దేవుడొక కొత్త నిబంధనను ఏర్పాటు చేశాడు. పాత నిబంధన ధర్మశాస్త్రం మీద ఆధారపడి ఉంటే, ఈ కొత్త నిబంధన దేవుని కృప, ఆయన ప్రేమ మీద ఆధారపడి ఉంది. ఈ నిబంధన ద్వారా దేవుడు మన పాపాలను ఇకపై జ్ఞాపకం చేసుకోనని వాగ్దానం చేశాడు. ఇది ఎంత గొప్ప బహుమానం! అపోస్తలుల పాత్ర, సువార్తకు స్పందన. ద రోల్ ఆఫ్ ది అపోసల్స్ అండ్ రెస్పాండింగ్ టు ది గాస్పెల్. ఈ కొత్త నిబంధనను లోకానికి ప్రకటించడంలో అపోస్తలుల పాత్ర అత్యంత కీలకమైనది. క్రీస్తు పునరుద్ధానం చెందిన తరువాత ఆయన తన శిష్యులకు పాపాలను క్షమించే అధికారం గురించి మాట్లాడారు. దీని అర్థం, వారు దేవుని వాక్యాన్ని అంటే సువార్తను ప్రకటించడం ద్వారా ప్రజలు దానిని విశ్వసించి విధేయత చూపినప్పుడు దేవుడు వారి పాపాలను క్షమిస్తాడు. అన్యజనులు కూడా ఈ అపోస్తలుల బోధను వినాలి, ఎందుకంటే ఇది దేవుని రక్షణ ప్రణాళికలో భాగం. కొందరు ప్రార్థనల ద్వారా లేదా దేవదూతల దర్శనముల ద్వారా పాపక్షమాపణ కలుగుతుందని భావిస్తారు. అయితే బైబిలు స్పష్టంగా తెలియచేసేదేమిటంటే, కేవలం ప్రార్థనలు పాపక్షమాపణ ఇవ్వలేవు, అలాగే దేవదూతల దర్శనము వలన పాపక్షమాపణ కలుగుదు. దేవుడు మనలను ప్రార్థన చేయమని ప్రోత్సహిస్తాడు, కాని అది క్షమాపణకు మార్గం కాదు. క్షమాపణ అనేది దేవుని ప్రణాళికను అనుసరించడం ద్వారా వస్తుంది. మరి నిజంగా పాపక్షమాపణ పొందాలంటే ఏం చేయాలి? మనుషుల హృదయాలు పనిచేయాలి, సువార్తకు స్పందించాలి. దేవుడు తన ధర్మవిధులు మన మనసులో ఉంచాలనుకుంటున్నాడు. దీనికి దేవుని సూత్రాల విషయమైన జ్ఞానము కలిగి ఉండాలి. మీరు ఎవరికి విధేయత చూపిస్తారో వారికే దాసులవుతారు. క్రీస్తును విశ్వసించడం ద్వారా, ఆయనకు విధేయత చూపడం ద్వారా మనం పాపం నుండి విముక్తి పొందుతాము. సువార్తకు విధేయత, రక్షణ మార్గం. ఒబీడియన్స్ టు ద గాస్పెల్, ద పాత్ టు సాల్వేషన్. సువార్తకు విధేయత చూపడమంటే ఏమిటి? ఇది కేవలం ఒకే ఒక చర్య కాదు, ఇది అనేక చర్యల పరంపర. ముందుగా, విశ్వాసపు మారుమనసు అనేది తప్పనిసరి. ఇది హృదయం యొక్క మార్పు, పాపం నుండి దేవుని వైపుకు తిరగడం. యేసు ఒక వ్యక్తి నీటి ద్వారానూ ఆత్మద్వారాను జన్మించకపోతే దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేడని చెప్పారు. ఇది కేవలం ఒక మత మార్పిడి కాదు, జీవిత మార్పు. క్రీస్తు శిలువ ఉపదేశమునకు కేంద్రమైయున్నది. సువార్త అంటేనే క్రీస్తు శిలువ త్యాగం. ఆయన మన పాపాల కోసం చనిపోయారు. కనుక ఆయన శిలువపై చేసిన త్యాగాన్ని విశ్వసించడం, దానిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది కేవలం జ్ఞానం కాదు, హృదయపూర్వకమైన అంగీకారం. ఫిలిప్పు గురించి బైబిల్లో ఉన్న వృత్తాంతం చూస్తే, అతను క్రీస్తు గురించి సువార్త ప్రకటించినప్పుడు నపుంసకుడు ఆయనను విశ్వసించాడు. ఈ విశ్వాసం తరువాత విశ్వాసపు ఒప్పుకోలు అవసరం. ఇది ప్రజల ముందు క్రీస్తును ప్రభువుగా, రక్షకుడిగా ఒప్పుకోవడం. ఇది మన విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటించడం. ఆపై క్రీస్తులోనికి బాప్తిస్మము, అంటే ఆయన మరణములోనికి బాప్తిస్మము చాలా ముఖ్యం. రోమపత్రికలో పౌలు వివరించినట్లుగా, బాప్తిస్మం ద్వారా మనం క్రీస్తు మరణంలో పాలుపంచుకుంటాము, పాపానికి చనిపోయి ఆయన పునరుత్థానంలో పాలుపంచుకుంటాము. ఇది కేవలం ఒక ఆచారం కాదు, అది ఒక ఆధ్యాత్మిక మార్పు. ఈ బాప్తిస్మం మనకు నూతన జీవమును, నూతన స్వభావమును, నూతన సృష్టినిస్తుంది. మనము క్రీస్తులో ఉన్నప్పుడు పాతవన్నీ గతించిపోతాయి, సమస్తము నూతనమవుతాయి. మనము క్రీస్తు శరీరములోనికి,
క్షమా చట్టాల ద్వారా ప్రవేశిస్తాము. నిరంతర విధేయత, క్షమించే స్వభావం, కంటిన్యూయస్ ఒబీడియన్స్ అండ్ ఎ ఫార్గివింగ్ నేచర్. మనం క్షమాపణ పొందిన తర్వాత అది అక్కడితో ముగిసిపోదు. మనం విధిగా వెలుగులో నడుచుకోవాలి. అంటే మనం వెలుగు సంబంధిగా బ్రతకవలెను. అంధకారం నుండి, పాపం నుండి పూర్తిగా విడుదల పొంది దేవుని మార్గాల్లో నడవాలి. ఒకవేళ మనం పాపం చేస్తే మనం మన పాపాలు దేవునికి ఒప్పుకోవాలి. వాటిని సమర్థించుకోకూడదు, దాచుకోకూడదు. దేవుడు నమ్మదగినవాడు, న్యాయవంతుడు. మనం మన పాపాలను ఒప్పుకుంటే ఆయన మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. చివరిగా, దేవుడు మనలను క్షమించినట్లే మనం కూడా మీకు విరోధముగా పాపం చేసిన వారిని క్షమించాలి. ఇది ఒక విధిగా జరగాలి. మత్తయి సువార్తలో యేసు చెప్పినట్లుగా మనం ఇతరులను క్షమించకపోతే పరలోకమందున్న మన తండ్రి కూడా మనలను క్షమించడు. దేవుని క్షమాపణను అనుభవించిన మనం ఆ క్షమాపణను ఇతరులకు అందించడం మన బాధ్యత. ప్రియమైన వార్లరా, దేవుని క్షమాచట్టాలు మనకెంత గొప్ప స్వేచ్ఛను, శాంతిని అందిస్తాయో చూశాం. మరి మీరు ఈ దైవిక మార్గంలో నడవడానికి సిద్ధంగా ఉన్నారా?